ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, వాడు దేవుణ్ణి బ్రతిమాలు కొనిన ఎడల ఆయన వానిని కటాక్షించును, కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును. యోబు గ్రంథము 33వ అధ్యాయము 26వ వచనము. Then that person can pray to God and find favor with him. They will see God's face and shout for joy. Job chapter 33 verse 26. ఈ రోజు నిమిత్తము సర్వోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు చాలా సుస్పష్టముగా సెలవిస్తున్న విషయం ఏమిటి అంటే, ఆయనను బ్రతిమాలుకుంటే ఆయన కటాక్షిస్తాడు అని, తద్వారా మన జీవితము సంతోషంగా ఉంటుంది అని. చాలాసార్లు ఈ లోకంలో మనకున్న అవసరాన్ని బట్టి అనేకులను బ్రతిమాలుతుంటాం కదండి. డబ్బు కోసమో, ఏదైనా రికమెండేషన్ కోసమో, జాబ్ కోసమో, సీట్ కోసమో, న్యాయ తీర్పు మన పక్షముగా తీర్చమనో, ఇలా చాలా సందర్భాలలో మనము మనుష్యులను బ్రతిమాలుతాం. అయితే వారి వలన ఆ పని జరుగుతున్నప్పటికీ కొందరు మనం ఎంత ప్రాధేయపడినా మనల్ని పట్టించుకోరు, మనకు సమాధానం ఇవ్వరు, కనీసం మనం పెట్టుకున్న దరఖాస్తు కూడా పరిశీలించరు. బహుశా ఈ రోజున నీవు ఇటువంటి స్థితినే ఎదుర్కొంటున్నావా? ఎంతో మందిని సహాయం అడుగుతున్నావా? నీ బిడ్డల కోసం, వారి భవిష్యత్ కోసం, వారి చదువు కోసం, వారి డబ్బు కోసం, నీ కుటుంబం కట్టబడ్డం కోసం, నీ ఆస్తి నీకు రావడం కోసం, నీకొచ్చిన అనారోగ్యం నుండి విడుదల కోసం, స్వస్థత కోసం నీవు మనుష్యుల పాదాలు పట్టుకుంటున్నావు కదా. ఎవరో ఒకరు సాయం చేయకపోతారా అని అనుకుంటున్నావు కదా. అది నీ యొక్క పిచ్చితనమే. ఎందుకంటే మనుషులు అన్ని సందర్భాల్లో కరుణించరు, కటాక్షించరు. కానీ నీవు అదే ప్రార్థన దేవునికి చేయగలిగితే, ఆయన పాద సన్నిధిన గోజాడగలిగితే, ఆయన్ని బ్రతిమాలుకోగలిగితే తప్పకుండా ఆయన నీ గోడు వింటాడు, నిన్ను కటాక్షిస్తాడు, నీ జీవితాన్ని కడతాడు. నీవు ఏ విషయంలో దేవుని సహాయం అడిగావో అది తప్పకుండా దేవుడు చేస్తాడు. హన్నాకు పిల్లలు లేని కారణంగా పెనిన్నా ఎంతో వేధించింది. ఆవేదన భర్తకు చెప్పుకున్నా కుదరలేదు. తనకున్న ఆవేదన తన భర్తతో చెప్పుకున్నా తీరలేదు. ఆ ఆవేదన గురించి తల్లిదండ్రులకు చెప్పినా వారు తీర్చలేరు. ఏ వైద్యున్నే సంప్రదించి బ్రతిమాలినా సంతానం అందలేదు. ఆమెలో పిల్లలు కలగకుండా అడ్డుపడుతున్న సమస్యను ఏ మనిషి ఏమి చేయలేనిది. విసుగుపోయింది, వేసారిపోయింది. మరి ఏమనుకుందో తెలియదు గాని దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి బ్రతిమాలడం మొదలు పెట్టింది. ఈ సమస్యకు నీవే పరిష్కారం చూపాలి అని వేడుకుంది, నీవే అద్భుతం చేయాలి అని కన్నీరు కార్చింది. దానికి గాను దేవుని నుండి యాజకుడైన ఏలి ద్వారా సమాధానమును పొందుకుంది. సమూయేలుకు జన్మనిచ్చింది. బైబిల్ లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన ముఖము చూడగా వారికి వెలుగు కలిగెను అని. మనుషులు ముఖము చూస్తే చీకటి కలుగుతుందేమో, కానీ దేవుని ముఖము చూస్తే వెలుగు వస్తుంది, సంతోషం వస్తుంది, జీవితాలు కట్టబడతాయి, సమస్యలు తీర్చబడతాయి, వేదనలు తొలగిపోబడతాయి, బాధల నుండి విముక్తి వస్తుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను కటాక్షించడానికి, నీ పైన కరుణ చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన్ని బ్రతిమాలుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని కరుణ లేక కటాక్షము సామాన్యమైనది కాదండి, బలమైనది, ఆశ్చర్యమైనది, నీ జీవితాన్ని మారుస్తుంది. బహుశా మనుషులు నిన్ను కటాక్షించినా నీకు పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. దేవుడు కటాక్షిస్తే చనిపోయేవారు బ్రతుకుతారు, సొమ్మసిల్లేవారు బలము పొందుకుంటారు. లేఖనములు సెలవిస్తున్నాయి, దేవుడు వానియందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును,
ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చెను. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యంగా నుండును, వానికి తన చిన్ననాటి స్థితి కలుగును అని. యోబు తనకొచ్చినటువంటి కష్టాన్ని బట్టి తన దగ్గర వచ్చినటువంటి స్నేహితులను ఏ విషయంలోనూ బ్రతిమాలలేదు. ఆహారం పెట్టండి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళండి, నాకు ఒక గృహం ఇప్పించండి, న్యాయము తీర్చండి అని అడగలేదు. దేవుణ్ణి మాత్రమే వేడుకున్నాడు. ఆయన సహాయమే కోరుకున్నాడు. దానికి ఫలితంగా ఆయన కరుణ యోబుకు కలిగి అద్భుతముగా ఆశీర్వదింపబడ్డాడు. బాలుని శరీరం వలె మార్పు చెందాడు. ఈరోజు నీకు కష్టం ఉంది, బలహీనత ఉంది, శోధన ఉంది. అయితే మనుషులను బ్రతిమాలడం ఆపివేయి. దేవుని వైపు చూడు, దేవుణ్ణి సహాయం అడుగు. ఆయన తప్పకుండా కటాక్షిస్తాడు. నీవు ఆనందించేలా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. అయా గొప్ప దేవుడవు తండ్రి, వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారయ్యా. మిమ్మల్ని బ్రతిమాలుకుంటే అయా మీరు మీ యొక్క కటాక్షమును మా పైన చూపుతారని అయా, మరి తండ్రి దేని నిమిత్తమో తండ్రి మేము ప్రయాసపడకుండా ప్రభా నీ సన్నిధిలో తండ్రి గోజాడే వారముగా, నీ సన్నిధిలో మొరపెట్టే వారముగా, నీ యొక్క ముఖము వైపు చూసే వారముగా ప్రభా మేము ఉండడానికి సహాయము చేయండి ప్రభా. అయ్యా ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా తండ్రి మీరు ఎంతగానో మమ్మల్ని బలపరిచారయ్యా, ధైర్యపరిచారయ్యా, ఆదరించారు ప్రభా. అయ్యా నిన్ను బ్రతిమిలాడితే సమస్తము కూడా పరిష్కరించబడుతుంది అంటున్నారు ప్రభా. నిన్ను బ్రతిమిలాడితే నీ కటాక్షము, నీ కనికరము మా యొద్దకు పంపిస్తానంటున్నారు తండ్రి. అయ్యా మీకు వందనాలయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, బాధతో ఉన్నారో, నలిగిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, వేసారిపోయినటువంటి స్థితిలో బిడ్డలు ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే సహాయము చేయండి. అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యములు బిడ్డల పట్ల మీరు జరిగించండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యమును, మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని వారికి అనుగ్రహించండి. ఆ బలహీనతను అంతటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా అయ్యా హాస్పిటల్లో ఉన్నవారు, ఐసీలో ఉన్నవారు, ట్రీట్మెంట్ పొందుతున్నవారు ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. మంచి ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. ఏ ఉద్యోగ ప్రయత్నం అయితే వారు చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని అంతటిని ఫలింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా జాబ్ చేస్తున్న బిడ్డలకు ప్రభా ఏమైనా ఆటంకాలు ఉంటే వాటన్నిటిని యేసు నామములో గద్దించమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా నా ప్రభా కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అయా ఎప్పుడు చూసిన అల్లర్లు, గొడవలు, అయా మనస్పర్ధలు, ద్వేషాలు, పగలు, ఈర్ష్యలు వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. శాంతి గల కుటుంబముగా, సమాధానం కలిగినటువంటి కుటుంబముగా అయా కుటుంబాన్ని తండ్రి మీరే లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా చిన్న బిడ్డలుగా ఉన్నారో వారిని మీరు కాచి కాపాడండి నా ప్రభా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆ యొక్క చెడు వ్యసనాల నుండి, ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి మీరే విడుదల దయచేయండి. చెడు స్నేహాల నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. మీరే వారి పక్షముగా ఉండి వాద్యమాడి వారిని గెలిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు, విధవరాళ్ల పక్షముగా వాద్యమాడే దేవుడవు. ఖచ్చితంగా వారి మొరను మీరు ఆలకిస్తానంటున్నారు తండ్రి. మీరే ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాను దేవా. అదే విధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి నా తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. ఎటువంటి గొడవలు, అల్లర్లు ఏవి లేకుండా ప్రభా సమాధానపరచండి. అధికారులందరికీ మీరు తోడై ఉండండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అయ్యా అదే విధంగా తండ్రి సంఘాలను విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. ఇంకా విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు ప్రభా అయ్యా మీ సన్నిధిలో
గోజాడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని, దుఃఖముకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయమని, అవమానాలన్నిటినీ కొట్టివేసి ఆశీర్వాదకరముగా మార్చమని, అయా కన్నీటికి ప్రతిగా తండ్రి సంతోషమును వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.